కారు కొనడం చాలా మందికి చిన్ననాటి కల. ఆ కలను నెరవేర్చుకోవడానికి చాలా మంది ఎంతో శ్రమిస్తుంటారు. తీరా కారు కొనే సమయంలో వాటి ధరలు చూసి బాబోయ్ మాకొద్దు కారు తంటాలు అంటున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. దీనికి కారణం పన్నులు చేసే ఘోరాలు ఇంతింత కాదయ్యా అనేలా ఉన్నాయి. ఏ వస్తువు కొన్నా సరే దానికి పన్ను కట్టడం దేశ పౌరులుగా అది అందరి బాధ్యత, అది తప్పనిసరి అంశం. అయితే కారు విషయానికి వచ్చేటప్పటికి దాదాపు 48% వరకు ప్రభుత్వానికి పన్ను కట్టాలంటే మాత్రం చాలా మంది భారంగా ఫీల్ అవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, పన్నులను పరిగణలోకి తీసుకుంటే భారత్ లో కారు కొనే వినియోగదారులు ఓనర్షిప్ కాస్ట్ లో 48% వరకు పన్నుల రూపేణా ప్రభుత్వానికి చెల్లించవలసి వస్తుంది. వివిధ ప్రత్యక్ష పరోక్ష పన్నులను పరిగణలోకి తీసుకోవడం ద్వారా వినియోగదారులపై ఈ అధిక భారం పడుతోంది. కారు కొనేటప్పుడు జరిగే ప్రక్రియను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇటీవల మీడియా కథనాల ప్రకారం భారత్ లో కారు కొనుగోలు చేయాలంటే దానిపై చాలా ప్రాథమిక పన్నులు చెల్లించవలసి వస్తుంది. వీటన్నిటిని కలుపుకుంటే ఈ పన్ను భారం 48% చేరింది. దీంట్లో అధిక వాటా వస్తు సేవల పన్ను, రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీ, ఆటోమొబైల్స్ పైన సెస్ వంటివి ఉన్నాయి. ఈ పన్నులపై పెద్ద మొత్తంలో స్లాబ్స్ ఉండడం వల్ల వాహనం కొనుగోలు ఖర్చు అధికమవుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, జిఎస్టీ రేటు అనేది కారు సైజు, రకాన్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు చిన్న కార్లపై ప్రస్తుతం 28% పన్ను కొనసాగుతుండగా లగ్జరీ, స్పోర్ట్స్, యూటిలిటీ వెహికల్స్ పై ప్రస్తుతం 43% పన్ను కొనసాగుతోంది. దీనికి అదనంగా సెస్ కూడా ఉంటుంది. తద్వారా ఈ ప్రాథమిక పన్నుల వల్ల కారు ధర భారమవుతుంది. జిఎస్టీ అదనంగా కారు కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ చేసుకునే రాష్ట్రాన్ని బట్టి 4% నుంచి 20% వరకు వన్ టైం రోడ్ ట్యాక్స్ కూడా చెల్లించవలసి ఉంటుంది. దీన్ని పబ్లిక్ రోడ్స్ మెయింటెనెన్స్ కోసం చెల్లించవలసి ఉంటుంది. దీంతో కారు మొత్తం ధర పెరిగిపోతుంది. అంతేకాకుండా భారతీయ రోడ్లపై కారు చట్టబద్ధంగా తిరిగేందుకు గాను రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుంది. దీంతో కారు ధర పెరుగుతుంది. అయితే ఈ ఫీజు రాష్ట్రానికి వేర్వేరుగా ఉంటుంది. కానీ వినియోగదారులు ఎక్కడ నివసిస్తున్నారనే దానికి సంబంధం లేకుండా ఈ భారం మోయలేక తప్పదు. అయితే ఈ పన్ను భారాలు ఇక్కడితోనే ముగిసిపోయాయని అనుకోవడానికి లేదు. వినియోగదారులు కారు కొనుగోలు చేసేటప్పుడు కాదు, దాంట్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఫ్యూయల్ ఎక్సైజ్ డ్యూటీ, టోల్ చార్జెస్ వంటి వాటి ద్వారా ఈ పన్ను భారం మోయక తప్పట్లేదు. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలు ఇతర దేశాల్లో కంటే భారత్ లోనే అధికంగా ఉన్నాయి. దీంతో భారత్ లో ఇంధన భారం అధికంగా ఉంటుంది. ఈ లెక్కన ఇది కారు రోజువారీ నిర్వహణ ఖర్చు పెరగనీయడమే కాదు, వారు వాడుతున్నంత కాలం కూడా ఈ పన్నులు చెల్లించవలసిన పరిస్థితి కనిపిస్తోంది. హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు, టోల్ బేస్డ్ సిస్టమ్ వంటి సంఖ్య పెరగడం వల్ల కారు వినియోగదారులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.